కాటుకే మా వీధి వీధంతా దిష్టి కొట్టే మొదల సందేళ పాటల. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఈ విధంగా సేమ్ మీ ఫొటోస్ తో అండ్ మీకు నచ్చిన సాంగ్ తో ఈ విధంగా లిరిక్ వీడియో, ఫోటో లిరిక్ వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో సింపుల్ గా నేను ఈ వీడియోని VN ఎడిటర్ యాప్ లో క్రియేట్ చేశాను. మీరు కూడా VN ఎడిటర్ యాప్ లో చాలా ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. ఫస్ట్ గా VN ఎడిటర్ యాప్ ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. VN యాప్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గా ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ ని యాడ్ చేసుకుంటాను మీకు నచ్చిన విధంగా. సో మీరు ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 5-6 ఫొటోస్ ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఫొటోస్ ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒరిజినల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ 9:60 రేషియో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి పర్ఫెక్ట్ రేషియో అండ్ వాట్సాప్ స్టోరీస్ కి ఎక్కడికైనా ఇదే రేషియో పనికి వస్తుంది. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 3 సెకండ్స్ వరకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు కావాలంటే ఫోటో యొక్క డ్యూరేషన్ మీరు 2 సెకండ్స్ వరకు తగ్గించుకోవచ్చు, మీరు ఇష్టం ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నేను 3 సెకండ్స్ ని డిఫాల్ట్ గా ఉంచేస్తాను. లాస్ట్ లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ని డిలీట్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. మీరు ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్ గా ఇక్కడ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని జూమ్ ఇన్ ఆప్షన్ ఈ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై టు ఆల్ క్లిక్ చేసుకోవాలి. సో అప్లై టు ఆల్ క్లిక్ చేసుకుంటే మనకు ఫోటోస్ అనేవి ఈ విధంగా జూమ్ ఇన్ అవుతాయి మనకు ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ మనకు 2 ఫోటోస్ మధ్య ట్రాన్సిషన్ ఉంటుంది. ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకొకసారి ఈ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఎఫెక్ట్ ని ఇక్కడ యాడ్ చేసుకొని అప్లై టు ఆల్ క్లిక్ చేసుకోవాలి. అప్లై టు ఆల్ క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫోటో అనిమేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేచర్ మీద క్లిక్ చేసుకోవాలి. నేచర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్ గా ఒక చిన్నగా ఒక రైన్ డ్రాప్ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకున్నాం ఈ విధంగా. ఈ విధంగా. ఓకే, ఫస్ట్ కొంచెం తగ్గించుకొని ఈ విధంగా. ఓకే, ఓకే, ఈ విధంగా. ఈ విధంగా యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని అప్లై టు ఆల్ చేసుకున్నాం. ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా కొంచెం మనకు వీడియో అనేది బాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ యాడ్ చేసుకొని లిరిక్స్ ని యాడ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఒక చిన్నగా ఒక బ్లాక్ కలర్ చిన్నగా ఒక లైన్ ని యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ PAT ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ వీడియో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. స్టాక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ MN సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ MN సెలెక్ట్ చేసుకొని కింద మనకు ఆప్షన్స్ ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. మాస్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్ గా లీనియర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ లీనియర్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఇన్సర్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, నేను రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఈ విధంగా దీన్ని సైడ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సైడ్ ని ఇంక్రీజ్ చేసుకొని మీకు ఏ పొజిషన్ లో కావాలంటే ఆ పొజిషన్ లో, పైన కావాలంటే పైన, కింది కావాలంటే కింది, మిడిల్ లో కావాలంటే మిడిల్. నేను ఈ పొజిషన్ లో యాడ్ చేసుకుంటాను. ఈ పొజిషన్ లో యాడ్ చేసుకుంటే మాస్క్ మీద క్లిక్ చేసుకొని కొంచెం తగ్గించుకుంటా. ఓకే, ఇంతవరకు. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటా. అండ్ దీని మీద ఎండ్ లో క్లిక్ చేసుకొని ఫ్లిప్ టు ఎండ్ మొత్తం ఎండ్ వరకు ఈ బ్లాక్ కలర్ ఈ లైన్ వచ్చే విధంగా ఈ విధంగా చేసుకుంటాం. ఎందుకంటే ఆ బ్లాక్ కలర్ లైన్ మీద నేను లిరిక్స్ ని రాసుకున్నాను కాబట్టి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటాను. మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటాను. నేను ఇక్కడ మై మ్యూజిక్ అండ్ గ్యాలరీ నుంచి ఒక సాంగ్ ని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను ఒక సాంగ్ ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకుని ఇప్పుడు టెక్స్ట్ ని యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ ని. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఏదైనా ఒక చిన్న ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సాంగ్ లో ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ ని ఎంటర్ చేసుకుంటాను. ఓకే, ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ లిరిక్ సాంగ్ లో. ఇక్కడ క్యాపిటల్ స్మాల్ ఆఫ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్ గా ఫాంట్ ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అమెరికన్ క్యాపిటల్ ఈ ఫాంట్ ని చూస్ చేసుకుంటాను. ఈ ఫాంట్ మనకు డా ఫాంట్ అనే వెబ్సైట్ లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. VN ఎడిటర్ యాప్ లో ఫాంట్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పాను. ఇక్కడ కలర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు షాడో మీద క్లిక్ చేసుకొని దీనికి ఒక షాడోని ఇచ్చేసేయండి. ఈ విధంగా బ్లూ కలర్ షాడోని. ఓకే, ఈ విధంగా బ్లూ కలర్ షాడోని ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మనకు ఫాంట్ ని యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం ఈ విధంగా చేంజ్ చేసుకొని ఇంతవరకు. ఓకే, దీని సైడ్ ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి.
అండ్ టెక్స్ట్ ని ఎండ్ వరకు తీసుకురండి. ఈ విధంగా ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లిరిక్స్ కి తగ్గట్టుగా ఈ టెక్స్ట్ ని మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ గా టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, సాంగ్ ని ప్లే చేయాలి. ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లిరిక్ అయిపోయింది, మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది, స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా నేను మొత్తం ఈ సాంగ్ ని కట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా లిరిక్స్ కి తగ్గట్టుగా ఈ టెక్స్ట్ ని మల్టిపుల్ టైం కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ లిరిక్స్ ని రీప్లేస్ చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ సెకండ్ లిరిక్స్ ఏదైతే వస్తుందో ఆ లిరిక్స్ ని ఎంటర్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి అన్ని లిరిక్స్ నేను చేంజ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను అన్ని లిరిక్స్ ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా